నవంబర్ 10 మనందరం గుర్తు పెట్టుకున్న రోజు. గుర్తు పెట్టుకోవాల్సి వచ్చిన రోజు. ఎందుకంటే ఆ రోజు ఏమైందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక కార్ బ్లాస్ట్ అనే సంగతి మనందరికీ తెలుసు. ఆ కార్ బ్లాస్ట్ లో ఆల్మోస్ట్ 14 మందికి పైగా చనిపోయారు. 30 మందికి పైగా హాస్పిటలైజ్ అయ్యారు. ఆ రోజు ఆ కార్ తిరిగిన ఏరియాలు సీసీటీవీ ఇవన్నీ చూస్తే అయితే మనకు ఇద్దరు సస్పెక్ట్స్ అయితే దొరికారు. అమీర్ రషీద్ అలీ, జసీర్ బిలాల్, వీళ్ళిద్దరు ప్రైమ్ సస్పెక్ట్స్ గా ఆల్మోస్ట్ ఇప్పుడు జైల్లో అయితే ఉన్నారు. అప్పుడు అది ఆల్మోస్ట్ ఒక టెర్రర్ అటాక్ లాగా అనిపించింది. కానీ ఇప్పుడు వచ్చిన న్యూస్ చూస్తే ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఈ టీము వీళ్ళ కథ అంతా చాలా పెద్దగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తగా అయితే నలుగురు దొరికిరంట. ఆ నలుగురు ఎవరబ్బా అసలు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అంతా చూద్దామని చెప్పేసి ఈ రోజు న్యూస్ చూస్తా ఉంటే వాళ్ళకు ఒక క్రిమినల్ హిస్టరీ లేదు, వాళ్ళు ఒక గల్లీ రౌడీలు కాదు, వాళ్ళు అసలు చిల్లర్ రౌడీలు కాదు. మరి వీళ్ళు ఎవరినైనా చూస్తే నాకు ఒక షాకింగ్ విషయం అయితే తెలిసింది. ఎందుకంటే వీళ్ళు ఒక మెడికల్ ప్రొఫెషనల్ డాక్టర్స్. ఇంత హైలీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇట్లాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదా? మనందరం ప్రశ్నించాల్సిన టైం అయితే వచ్చేసింది. మనం ఆల్మోస్ట్ డాక్టర్స్ అయితే దేవునిలాగే ట్రీట్ చేస్తాం, కానీ వీళ్ళు చేసిన పనికైతే ఇండియా ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ప్రతి డాక్టర్ ని అనట్లేదు, కానీ అసలు ఈ డాక్టర్స్ ఎవరు, వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్, వీళ్ళని ఎవరు పంపించారు, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. సో కంప్లీట్ గా చూస్తే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో కొత్తగా మన ఛానల్ కి ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అసలు ఈ నలుగురు ఎవరో, మనం వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందైతే ఫస్ట్ కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ పర్సన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ నుండి ముజామిల్ షకీల్. ఇతను పుల్వానా నుండి ఒక ప్రాక్టీసింగ్ డాక్టర్. ఇతను ఆల్మోస్ట్ కోఆర్డినేషన్ వర్క్ లో ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా ఎన్ఐఏ అయితే చెప్తుంది. ఆల్మోస్ట్ ఈ కార్ బ్లాస్ట్ లో ఇతను మేజర్ పార్ట్ అని చెప్పేసి అయితే ఎన్ఐఏ చెప్తుంది. సెకండ్ పర్సన్ వచ్చేసి అనంతనాగ్ నుండి డాక్టర్ అదీల్ అహ్మద్. ఇతను లాజిస్టిక్స్ ఇంకా కోఆర్డినేషన్ టీమ్ లో పనిచేశాడు. సేమ్ ఇతను కూడా ఒక మెడికల్ ప్రొఫెషనల్. థర్డ్ పర్సన్ వచ్చేసి ఒక విమెన్ డాక్టర్. ఈమె పేరు డాక్టర్ షహీన్. ఈమె లక్నో నుండి. ఇంకోటి ఏంటంటే ఈమె ఈ గ్రౌండ్ వర్క్ మొత్తం, ఈ కోఆర్డినేషన్ లో ఇదంతా గ్రౌండ్ వర్క్ మొత్తం ఈమె చూసుకున్నట్టుగా ఎన్ఐఏ అయితే సస్పెక్ట్ చేసింది. ఫైనల్ గా షోపియన్ నుండి ఇర్ఫాన్ అనే పర్సన్ ఒక స్పిరిచువల్ టీచర్ అంట, ఒక స్పిరిచువల్ గురువు అంట. గురువు ఇట్లాంటి పని అయితే చేయడు. మొత్తం ఈ నలుగురితో కలిపి మొత్తం 6 పీపుల్ అయితే సస్పెక్ట్స్ గా దొరికిరు. ఆల్మోస్ట్ వీళ్ళందరినీ కస్టడీలో అయితే ఉంచారు. సో ఈ వీడియో చూస్తే మీ అందరికి నాలాగే కొన్ని డౌట్స్ అయితే రావచ్చు. ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళు ఏమైనా న్యూస్ లో వస్తే మనం వెంటనే వీళ్ళు ఒక చిల్లర్ రౌడీలేమో, వీళ్ళు క్రిమినల్ హిస్టరీ ఉండొచ్చు, ఇట్లాంటిదని మనం సస్పెక్ట్ చేస్తాం. కానీ ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇట్లా డాక్టర్లను పెట్టి ఇట్లాంటి పనులు చేయడం. సో దీనినే ఎన్ఐఏ వైట్ కాలర్ మాడ్యూల్ అని పిలుస్తుంది. ఏం లే, సింపుల్ గా చెప్పాలంటే మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తూనే ఉంటాం. చూడడానికి సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, అసలు ఎవరికి కనిపించరు, ఎవరితో మాట్లాడరు. నార్మల్ గా చూడడానికి ఒక యావరేజ్ పర్సన్ లా, చూడడానికి చాలా సైలెంట్ గా ఉండి ఇట్లాంటి పనులు ఇట్లాంటి దానికి సపోర్ట్ చేసేవాడిని వైట్ కాలర్ మాడ్యూల్ అంటారు. సో మనం జనరల్ గా ఎవరిని సస్పెక్ట్ చేసాం, చూడడానికి కొంచెం వీడి ఇట్లా క్రిమినల్ లాగా కనిపిస్తుండ్రా, వీడి హిస్టరీ ఏంది, వీడి ఇట్లాంటి పనులు చేసిండు, అట్లాంటి వాళ్ళని మనం సస్పెక్ట్ చేస్తాం. కానీ సో ఇట్లాంటి పర్సన్స్ మనం ఎప్పుడు సస్పెక్ట్ చేయం కదా. సో మన వీక్నెస్ వాళ్ళకి ప్లస్ అయింది. ఎన్ఐఏ అసలు ఈ నెట్వర్క్స్ ని ఎక్కడి నుండి తీసుకొచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు మీ అందరికి తెలుసు, ఈ రెంటెడ్ ఫ్లాట్, ఫరీదాబాద్ లో ఉన్న ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఈ కెమికల్ కి సంబంధించిన వస్తువులు, ఈ గన్ పౌడర్స్ ఇట్లాంటివి కొన్ని గన్స్ గిన దొరికినాయి అంట. ఇట్లాంటివి దొరికినాయి ఆ ఫ్లాట్ లో అని చెప్పేసి ఆల్రెడీ మేబీ 10th ఆర్ ఆ డేట్ నాడు తెలిసింది. సో ఆ ఫ్లాట్ ద్వారా కూడా మనకి వీళ్ళు సస్పెక్ట్స్ అయితే దొరికారు అన్నట్టుగా ఎన్ఐఏ చెప్తుంది. ఇంకో సెకండ్ అండ్ మోస్ట్ ఎవిడెన్స్ వచ్చేసి ఆల్రెడీ ఇద్దరు కొడుకులు దొరికిరు కదా ఫస్ట్ లో. సో వాళ్ళిద్దరి ద్వారా అసలు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడిర్రు, ఈ కాల్ రికార్డ్స్, చాట్ హిస్టరీ, డిజిటల్ ట్రాన్స్ఫర్స్, మరి వీళ్ళు ఎక్కడెక్కడ ట్రావెల్ చేసిరు, ఇవన్నిటి ద్వారా కూడా వీళ్ళు సస్పెక్ట్స్ దొరికారన్నట్టుగా ఎన్ఐఏ చెప్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఒక సిటీ పీపుల్, అంటే వాళ్ళేమి ఇంటి పక్కన వాళ్ళు కాదు. వాళ్ళు వేరే స్టేట్, వీడు వేరే స్టేట్, కొందరు వేరే సిటీ. సో వీడి ఇట్లా ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే ఎవరికి డౌట్ రాకుండా, సో ఒకే సిటీ నుండి నలుగురిని తీసుకొని వస్తే డౌట్ వస్తుందని చెప్పేసి వాడు ఒక్కో సిటీ ఒక్కో స్టేట్ నుండి ఒకరిని అరేంజ్ చేసి ఈ పనులు చేయడానికి అయితే ఈ కోఆర్డినేట్ చేసిండు. కానీ వీళ్ళు నలుగురు అయితే చాలా బలంగా ఒక టీమ్ గా మారి జీవిత లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నట్టుగా అయితే తెలిసింది. ఢిల్లీ కోర్ట్ అయితే ప్రస్తుతం వీళ్ళని శ్రీనగర్ కి షిఫ్ట్ చేసి ఒక 10 days రిమాండ్ లో ఉంచి వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసే
ప్రాసెస్ లో అయితే ఉంది. మరి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో మీకేమైనా ఈ ఫారిన్ పీపుల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మీకు ఎవరు మనీ పంపింది ఎవడు? ప్లాన్ చెప్పింది ఎవడు? ఎవరైనా ఉన్నారా? పెద్దోడెవడు? అసలు మీకు ఇదంతా చేస్తే పైసలన్నీ ఇస్తున్నారు, ఇదంతా ఇన్వెస్టిగేట్ చేయాల్సినట్టుగా తెలుస్తుంది. ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే మీ గ్రూప్ లో ఉన్నది 6 మందేనా? ఇంకెక్కడెక్కడ ఏ స్టేట్ నుంచి ఎవడెవడు ఉన్నాడు, ఎక్కడెక్కడ ఎవరిని సెట్ చేసిరు? మీ టీమ్ లో ఓన్లీ 6 మందే ఉన్నారా? ఇంకా ఏ స్టేట్ లో ఎవడెవడు ఉండు, ఇంకేమేం ప్లాన్ చేస్తున్నారు, ఆ పీపుల్ ఎవరు, వాళ్ళందరినైతే ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ఇంకో విషయం ఏంటంటే మీరు చేసిన ఈ బ్లాస్ట్ ఓన్లీ టెస్ట్ కోసమా? మీరు ఇంకెక్కడెక్కడ ప్లాన్ చేస్తారు? ఇంకా మీరు కాకుండా ఇంట్లో ఎవరెవరు సస్పెక్ట్స్ ఉన్నారు, అసలు ఇంకా ఏ కంట్రీ నుండి మీకు లింక్ ఉంది, ఇవన్నీ జవాబులు అయితే మనకు తెలుసుకోవాల్సి ఉంది. నాకు తెలిసి కమింగ్ అప్ డేస్ లో ఇవన్నీ ఆన్సర్స్ కూడా తెలిసే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్, ఇట్లాంటి ఏ అప్డేట్ వచ్చినా మీ దాకా నేను తీసుకొస్తా ఖచ్చితంగా. సో మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేసి వాళ్ళని కూడా చూడమని చెప్పండి. ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అప్డేట్ తో మీ ముందుకు వస్తా.